దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నేను ఈరోజు మీ అందరి ముందు మాట్లాడగలిగే స్థాయి ఇచ్చిన గురువులకు నమస్కరిస్తూ, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు, తోటి ఉపాధ్యాయులకు అందరికీ, ప్రియమైన విద్యార్థులకి అందరికీ శుభోదయం. శుభోదయం. చాలా సంతోషం. నాకు ఎప్పుడు పిల్లలతో గడపడం చాలా ఇష్టం. ఐ ఫీల్ వెరీ ఎనర్జెటిక్. మీ వయసుకి అయిపోతాను అనమాట నేను మీతో కలిసి ఉన్నప్పుడు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల, పుత్రుడి కనుగొని పొగడక పుత్రోత్సాహము నాడు పొందురసముడి అన్నారు. ఇక్కడ పుత్రుడు అంటే పుత్రుడు అని మాత్రమే కాదు, పుట్టిన సంతానం. ఇక్కడ వేదిక మీద ఇద్దరు ఉన్నారు, మీరు రోజు చూస్తుంటారు. వాళ్ళని మీరు ఒక ప్రిన్సిపల్ గానో కరెస్పాండెంట్ మాత్రమే చూస్తున్నారు. నేను వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూస్తున్నాను. అంటే కొంతమంది వ్యక్తుల జీవితంలో ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు మీరు సక్సెస్ పర్సనాలిటీస్ చూస్తుంటారు, వాళ్ళ యొక్క జీవితం చాలా మనకు తెలియదు. చాలా రంగాలు ఉంటాయి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా, ఒక స్థాయికి చేరుకొని గౌరవ మర్యాద సంపాదించుకోవాలన్నా, కానీ సమాజానికి కూడా ఉపయోగపడే ఒక పనిని చేసి చక్కగా పేరు సంపాదించుకోవడం చాలా కష్టం. ఆ విధంగా ఇక్కడ ఉన్నవాడిని, ఇక్కడ మీ కరెస్పాండెంట్ గా శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ శ్రీమతి విజయలక్ష్మి గారు చాలా దగ్గరగా చూసాను నేను వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళని. అందుకే ఈ సందర్భంగా నేను వాళ్ళ తల్లిదండ్రులను కూడా నమస్కరిస్తున్నాను. గద్వాల్ లాంటి ఇప్పుడు ఇది జిల్లా, ఒకప్పుడు జిల్లా, వీళ్ళు ఇక్కడ పాఠశాల స్థాపించినప్పుడు అది జిల్లా కూడా కాదు. ఒక రాష్ట్ర స్థాయి విలువలతో మీకు అందరికీ విద్యను గడపడానికి ఇక్కడ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ జీవితాన్ని ఒక విధంగా అంకితం చేస్తున్నారు. సో ఇక్కడ పనిచేసే ప్రతి ఉపాధ్యాయులకి, వారి టీమ్ లీడర్స్, అందుకే వాళ్ళకి కరెస్పాండెంట్ ప్రిన్సిపల్స్ అన్నారు, వాళ్ళ నాయకులు నడిపిస్తున్నారు అందరూ ఒక విధంగా తల్లిదండ్రులకు కూడా. సో వాళ్ళందరికీ కూడా నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు.